ఒకవైపు పెరిగిన సీడ్ ధరలు, మరోవైపు భారం మోపుతున్న విద్యుత్ బిల్లులు ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నాయి. దీనికి తోడు రాత్రివేళ కరెంటు కోతలతో చెరువులోని రొయ్యలు మృత్యువాత పడుతున్నాయి. జనరేటర్లు పెట్టుకుని రొయ్యలను కాపాడుకుందామంటే డీజిల్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో ఇచ్చిన విద్యుత్ సబ్సిడీని కొనసాగించకుండా కూటమి సర్కార్ ఆక్వా రైతుల్ని సంక్షోభంలోకి నెట్టేసిందంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల కష్టాలపై స్పెషల్ స్టోరీ. ఎంతో కష్టపడితే గాని ఆక్వా సాగులో లాభాలు రావు. ఏళ్ల తరబడి సాగు చేస్తే ఒకసారో రెండుసార్లు మాత్రమే రైతులను దిగుబడి ఆదుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విద్యుత్ కోతలు, పెరిగిన విద్యుత్ బిల్లులు ఆక్వా రైతులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యుత్ సబ్సిడీ ఉండేదని, ఇప్పుడు ఆ రాయితీ లేకపోవడం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. అంతేకాకుండా రాత్రివేళ తరచూ కరెంటు కోతలు విధించడంతో చెరువుల్లో ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు రైతన్నలు. ఆక్వా రైతులకు గతంలో మాదిరిగానే విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రాన్ ఫార్మర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులు విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేసిన రైతులు ₹50 యూనిట్ విద్యుత్ ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. 2 ఏళ్లుగా విద్యుత్ సబ్సిడీ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, జోన్తో సంబంధం లేకుండా అందరికీ సబ్సిడీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రూపాయిన్నరకి సబ్సిడీ ఇస్తానని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం మరి రైతులందరినీ కూడా మోసం చేయడం జరిగింది. మరి ఈ రకంగా మోసం చేసుకుంటానే పోతుంది. ఒక పక్కనే మేత ధరలు చూస్తా ఉంటే కేజీకి 8 నుంచి ₹30, ₹10 పెంచుతామని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దేశంలో జరుగుతున్న మొత్తం ఆక్వా సాగులో 70% మన రాష్ట్రంలోనే జరుగుతోంది. దాదాపు 4,66,000 ఎకరాల్లో ఆక్వా సాగు కొనసాగుతోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యూనిట్కు ₹50 విద్యుత్ అందించిందని, ప్రతి యూనిట్పై ₹2.36 సబ్సిడీ భారం భరించిందని గుర్తు చేస్తున్నారు రైతులు. రొయ్యల కనీస కొనుగోలు ధరలను నిర్ణయించడం, ఫీడ్ ధరల నియంత్రణ, ఆక్వా జోన్ల ఏర్పాటు వంటి చర్యలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని చెబుతున్నారు. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక విద్యుత్ కోతలు, పెరిగిన బిల్లులతో మళ్లీ ఆక్వా రంగం చీకట్లోకి వెళ్లిపోయిందని టీడీపీ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఏ రైతు కూటమి ప్రభుత్వానికి పద్ధతిగా ఉండడం, అలా ఉండకపోవడానికి కారణం మన నాయకులే. మనమే కల్పించుకుంటున్నాం రైతులకి నెగిటివ్ని. ఇవన్నీ దూరదృష్టితో ఆలోచించి మీరు ఇమ్మీడియట్గా రైలు ధరల మీద నియంత్రణ చేయండి. మనం ఏదైతే వాగ్దానం ఇచ్చామో వాగ్దానం ప్రకారం ₹1 కరెంట్ ఇవ్వండి, ట్రాన్స్ఫార్మర్లు ఉచితంగా ఇవ్వండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 2,60,000 ఎకరాల్లో ఆక్వా సాగు కొనసాగుతోంది. ఇప్పుడు ఫీడ్ బస్తాపై ₹200 వరకు పెరిగిందని వాపోతున్నారు. 60 కౌంట్లు 70 కౌంట్లు రావాల్సిన రొయ్యలు ఇవాళ 2 నెలలకి 120-130 కౌంట్లు వస్తున్నాయి. సీడ్ క్వాలిటీ ఒకటి సమస్యగా ఉంది. దాన్ని ప్రభుత్వం కల్పించుకుని మంచి క్వాలిటీ సీడ్ని సప్లై చేయాలి. ఒకవైపు ఫీడ్ ధరలు రోజు రోజుకి ఫీడ్ ధరలు పెంచుకుంటూ వెళ్ళిపోయి ఆ వేళ 15-20 సంవత్సరాల క్రితం రొయ్యలు 400-500 ఉంటే ఇవాళ అదే మేత బస్తా 2600-2700 అమ్ముతున్నారంటే ఫీడు ఇవాళ ఏ రకంగా పెరిగింది రైతుని అర్థం చేసుకోవాలి. సీడ్ వ్యాపారస్తులు సిండికేట్గా మారి రైతులపై భారం వేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీడ్ ధరలు పెరిగి అదనపు భారంగా మారుతుంటే మరోవైపు విద్యుత్ కోతల కారణంగా జనరేటర్లు వాడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. డీజిల్, పెట్రోల్ ఖర్చులతో ఎకరాకు అదనంగా ₹25,000 వరకు భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు ట్రంప్ సుంకాల వల్ల నష్టపోయారు, ఇప్పుడు యుద్ధం వల్ల నష్టపోతా ఉన్నారు. రెండోది, ఇవాళ వ్యాపారులు సిండికేట్గా మారి నిలువున దోపిడీ చేస్తున్నా సరే పట్టించుకునే దిక్కు కనబడట్లేదు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆక్వా రంగం ద్వారా వచ్చే ఆదాయాల కోసం చూస్తున్నాయి తప్ప ఆక్వా రైతుల సంక్షేమాన్ని పట్టించుకునే పరిస్థితి కనబడట్లేదు. అన్ని విధాల ఆక్వా రైతు నష్టాల ఊబిలో చిక్కుకుపోతున్నాడని, ధరలు నియంత్రణ చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదన్న విమర్శలు సొంత పార్టీల నుంచే వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకున్నట్లు కూటమి సర్కార్ చర్యలు చేపట్టలేకపోతుందన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.